అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మానవుడు అంటేనే కోరికలు. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోరికలు కోరుకుంటూనే ఉంటాం. కానీ కొంతమందికి కోరిక అనుకున్న వెంటనే తీరిపోద్ది. వాళ్ళు అంటా ఉంటారు. నేను అనుకుంటే చాలండి అయిపోద్ది అంటారు. కొంతమందికి కోరికలు కోరతారు కానీ కోరికలు తీరవు. తేడా ఏంటో తెలుసా? కోరికలు కొంతమంది కోరుకుంటారు. కానీ వాళ్ళు అంటారు. కొంతమంది అనుకుంటారు. ఎలాగా? నేను బాగా సంపాదించాలి అని అంటారు. కొంతమంది నేను బాగా సంపాదించాలి అని అనుకుంటారు. అనుకోవడం అంటే ఇన్ థింకింగ్, ఇన్ థాట్ అసలు శరీరమంతా ఏకమైపోయి, భగవంతునితో కలిసిపోయి కోరికలు తీరాలి, నా కోరిక తీర్చినందుకు థాంక్స్ అని చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళకి తీరతది. కొంతమంది అలా, 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 అలా పైకి అనేస్తా ఉంటారు. వాళ్ళకి తీరదు. అంటే ఏదో కాన్సంట్రేషన్ పెట్టరు. ఆ కోరిక కోరతారు కానీ అంటారు. ఇక్కడ తేడా మనం ఈరోజు అంటం వేరు, అనుకోవడం వేరు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే కోరికలు తీరాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చక్కటి మంచి స్లిమ్‌గా ఉండాలి, లేదా మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదా నా బిడ్డలు చాలా బాగోవాలి అంటున్నారా? మీరు అనుకుంటున్నారా? అనుకోవడం అంటే మీలో ఉన్న భగవంతుడితోటి మీరు మమేకమైపోయి అనుకోవడం. సో, అందరం అంట పైపైన ఏం వర్కౌట్ అవ్వదండి. కాన్సంట్రేషన్‌గా, ఏకాగ్రతగా ఒకే కాన్సెప్ట్ మీద, ఒకే కోరిక మీద మనం అలా అనుకున్నట్లయితే ప్రతి కోరిక తీరిపోద్ది. ఆఖరికి కాఫీ, టీతో సహా. సో, అందరము కోరికలు తీరాలి అనుకోవాలి. థింక్‌తో ఏకమైపోయి మనం అనుకున్నట్లయితే మన కోరికలన్నీ తీరుతాయి. ఓకే. అందరం కోరుకుందాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.